వీటెన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రుణమాఫీ మోసంపై రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ దమ్మున్న సవాల్. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్లాపు తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాప్ హరీష్ రావు. మమతా బెనర్జీ బాధితురాలికి న్యాయం చేయకపోగా నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇక డీటెయిల్స్ చూస్తే రుణమాఫీ మోసంపై రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దమ్మున్న సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న చాలా రెంకెలు వేశారని, కొండలరెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైతే తన పర్యటన సక్సెస్ కాలేదని ఫ్రస్ట్రేషన్లోని ముఖ్యమంత్రి ఉన్నట్లుగా కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండలరెడ్డికి వర్కౌట్ అయినట్లుగా రేవంత్ రెడ్డికి అమెరికాలో వర్కౌట్ అయినట్లుగా లేదని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ఇక్కడ తిరుపతి రెడ్డి పేరు బాగా ప్రచారం సాగిందన్నారు. తన కుటుంబ సభ్యులు దూసుకు వెళ్తున్నారనే బాధ రేవంత్ రెడ్డిలో ఉందా, లేక తాను తెలంగాణలో లేని సమయంలో బట్టి విక్రమార్క బాగా తిరిగారనే ఆందోళన ఉందా, లేక అధిష్టానం ఏమైనా అంటుందనే బాధ ఉందా అనేది అర్థం కావటం లేదన్నారు. ఫ్రస్ట్రేషన్ లోని ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్, మంచిగా రైతులను కూర్చోబెట్టు. ఒక్క రైతు వేదికలోనన్నా రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊర్లో, ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా? నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి, పోదాం. కేవలం కొడంగలే కాదు, మేము వదిలిపెడతా అనుకుంటున్నామేమో. మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి. ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ లెక్క చెప్పినాడు. రుణమాఫీ విషయంలో 1000 మంది ఉంటే కేవలం 100 మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం. ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నువ్వురా, నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం. మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మరోసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులారా, వివరాలు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టుకు సంబంధించి సాగునీటి పారుదల శాఖలో జరుగుతున్న అంశాలను వారు వివరించడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్గా, ఇందిరాసాగర్గా ఏ విధంగా మారింది, రాజీవ్ సాగర్ మళ్ళీ ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద సీతారామ సాగర్గా ఏ విధంగా మారిందో, అంచనాలు ఏ విధంగా పెరిగినాయో వారు వివరిస్తే, మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిచ్చినా ఇంకా మా ఖమ్మం జిల్లాకు కావాల్సిందే, నీళ్లతో పాటు నిధులు కూడా వరదలై పారాలి అని వారు కూడా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఒక రకంగా నాకు చాలా సంతోషం, రెండవ రకంగా ఒత్తిడి. ఎందుకు అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాకే ఇన్ని నిధులు ఇస్తే
మిగతా 9 జిల్లాల నుంచి వచ్చే ఒత్తిడి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రాంతము ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత వెనుకబడిన జిల్లా వలసల జిల్లా నా సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడికేసి ప్రజలు ఈ రోజుకు వలసలు పోవడానికి గత ప్రభుత్వమే కారణమైంది. ఏ ఒత్తిడి ఎట్లున్నా ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా తప్పకుండా ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి ముందుకు వచ్చింది. పెద్దలు కూనంనేని సాంబశివరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి రావాల్సిన నీళ్ళ గురించి, అదేవిధంగా ఆదినారాయణ ఆయన నియోజకవర్గం ఇల్లందు ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టుల గురించి, శ్రీనివాస్ రెడ్డి గారు వరంగల్ ఇన్ఛార్జ్ కాబట్టి డోర్నకల్కు కూడా తీసుకెళ్లాల్సిన నీళ్ళ గురించి, అదేవిధంగా మున్నేరు వాగు నుంచి తీసుకురావాల్సిన నీళ్ళ అంశాలు వీటన్నిటిని ప్రస్తావించడం జరిగింది. సరే, మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మమ్మల్ని విశ్వసించిన వాళ్ళు మమ్మల్ని అడగడం ఒక రకమైతే 10 సంవత్సరాల అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ప్రాజెక్టుల మీద 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు, హరీష్ రావు గారిని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు నీళ్లు కావాలని అడగలే. నేను అమెరికా నుంచి నిన్న దిగినెంబడే మన వాళ్ళు చెప్తున్నారు, రేగా కాంతారావు గారు ధర్నాలు చేస్తుండ్రు, ఇల్లందు హరిప్రియ నాయక్ గారు దీక్ష చేస్తా అంటున్నారు నీళ్లు కావాలని. ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, చంద్రశేఖరరావు గారు మరొక 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నా ఈ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి అని అడగలేదు. ఎందుకు అంటే చంద్రశేఖరరావు ఆయన అల్లుడు బోగస్ మాటలు చెప్తారు, అంచనాలు పెంచుతారు, నిధులు మెక్కుతారు తప్ప శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు దోపిడీకి పాల్పడతారన్న ఆలోచనతోటి ఈ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎప్పుడు అడగలే. ఎందుకంటే వాళ్ళని అడిగినా చెయ్యరు. వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్న నీళ్లు కాదు నిధుల మీదనే. పెద్దలు చెప్పినట్టు చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని చెప్పినట్టుగా దొంగ గుడిలోకి వచ్చినా దేవుడిని మొక్కుతున్నట్టున్నా బయట కొత్త కొత్త చెప్పులు ఎవరెవరు ఉన్నాయో అవి ఎప్పుడెత్తుకుపోవాలని ఆలోచన చేస్తుంటాడట. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్నా ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడవచ్చు, 1000 కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన బోలే. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం, సమీక్ష చేసినాం. ఆ రోజు అసలు ఈ ప్రాజెక్టులు ఏంది, పరిస్థితి ఏంది, ఎక్కడ ఉన్నది, ఏ మేరకు పనులు జరిగినాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల మీద మేము ఆ రోజు చర్చించడం జరిగింది. ఆ రోజు మొట్టమొదట తుమ్మల నాగేశ్వరరావు గారి అంశాన్ని ప్రస్తావిస్తే బట్టి విక్రమార్క గారు ఇంకా లోతుగా విశ్లేషించి తక్కువ ఖర్చుతో ఎంబడే 6 నెలలు తిరిగే లోపల 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఖమ్మం జిల్లా ఎప్పుడు కృష్ణానది జలాల మీద నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీదనే ఆధారపడుతున్నాము. ఆల్రెడీ కృష్ణానది మీద ప్రాజెక్టులు, అదేవిధంగా ఆయకట్టు సమస్యలు, నీళ్ల సమస్యలు. రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్లాపు, తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు హరీష్ రావు. 2 విషయాల్లో రేవంత్ రెడ్డి టాప్. తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. ఇంట్లో మాత్రం ఆయన దాటోడు లేడు. పరిపాలనలో ఫ్లాపు, తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాపు. ఇంట్లో మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం. కోల్కతా
ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజీలో సభ్య సమాజం సిగ్గుపడేలా ఓ మహిళా డాక్టర్పై జరిగిన దారుణాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం కప్పిపెట్టి నేరస్తుల్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. నేరం జరిగిన చోట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తున్నప్పుడు అడ్డుకోవాల్సిన కోల్కతా పోలీసులు ఎవరో ఆదేశాలు ఇచ్చినట్టు ఏమీ చేయకుండా చోద్యం చూస్తూ కూర్చున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ ప్రదీప్. आरजी कार मेडिकल कॉलेज में ममता बनर्जी के प्रशासन ने एविडेंस को तहस नहस करने का प्रयास किया। इस पर कलकत्ता हाईकोर्ट ने ये माना कि ममता बनर्जी का प्रशासन रेप विक्टिम बलात्कार की पीड़िता के साथ नहीं खड़ा था, परंतु वो एविडेंस को तहस नहस करने का प्रयास कर रहा था। मित्रों, जब ये जांच सीबीआई को सौंपी गई, उसके कुछ ही घंटों बाद, which is the intervening night of the 14th and the 15th, आप सभी ने देखा कि कैसे एक भीड़ एक प्री मेडिटेटेड तरीके से आरजी कार मेडिकल कॉलेज को वैंडलाइज करने के लिए आगे बढ़े। वहां पे ममता बनर्जी के प्रशासन के पुलिस वाले मूर्ख दर्शक बने हुए देख रहे थे। They were standing there as lame ducks as a group of vandalized men ensured that the RG car medical college is completely vandalized. కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యంను ఖండిస్తూ కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రి ముందు డాక్టర్స్ నిరసన వ్యక్తం చేశారు. ఓపీ సేవలను నిలిపివేసి ఆసుపత్రి గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్స్ పై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో డాక్టర్స్ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏ స్థాయిలో పనిచేశారో గుర్తు చేసుకోవాలని అన్నారు. వైద్యులు లేని సమాజాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. మైనంపల్లి హనుమంతరావు ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు కావచ్చు, ఎలక్షన్స్ ఓడిపోయిండని. ఎన్నిక ఓడిపోయిండు, ఆయనకి ఏదైనా పదవి కావాలంటే అడగొచ్చు. ముందే అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఎంపీ టికెట్ల కోసం కుటుంబాల రేసులు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు సతీమణి, బట్టి విక్రమార్క గారి సోదరులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడు, జానారెడ్డి గారి పెద్ద కొడుకు. ఇది అయ్యేసరికి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వెనుకబడుతున్నా కావచ్చు అని ఆయన ప్రెస్ మీట్లు. పోనీ ప్రెస్ మీట్ పెడితే ఇట్లాంటి కేడీల గురించి ఇవేమన్నా మాట్లాడతారా అంటే అది కాదు. హరీష్ రావు గారిని తిడితే న్యూస్లోకి వస్తాం, కేటీఆర్ గారిని తిడితే న్యూస్లోకి వస్తాం. కేటీఆర్ గారికి కేవలం ఇంగ్లీషే వచ్చంట, సబ్జెక్ట్ రాదంట. మైనంపల్లి హనుమంతరావు ఎంత కన్ఫ్యూజ్డ్ మనిషి అంటే ఒకసారి ఆయన ఎన్నికల అఫిడవిట్ లో బీబీఏ డిగ్రీ అని పెడతాడు, ఇంకోసారి మళ్ళా ఇంటర్మీడియట్ అని పెడతాడు. అరే పోనీ డిగ్రీయా ఇంటర్మీడియటా అని అడిగితే ఎందుకు వచ్చిన పంచాయతీ అని ఈసారి ఎన్నికల అఫిడవిట్ లో ఏ డిగ్రీ పెట్టలేదు, ఇంటర్మీడియట్ పెట్టలేదు, డిగ్రీ పెట్టలేదు. ఇంతకు ఏం చదువుకున్నాడో తెలియదు. గట్లాంటి వ్యక్తి కేటీఆర్ గారి చదువు గురించి మాట్లాడొచ్చునా? వాళ్ళ కొడుకు డాక్టర్ అనుకుంటా, ఒరిజినల్ డాక్టరో ఏం డాక్టరో మాకు తెలియదు. ట్రీట్మెంట్ ఇవ్వాలి మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తికి, అవసరం. ఎందుకు అంటే అదే భాష మేము మాట్లాడవచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష అది మాట్లాడినందుకే ఏమైంది? బాల్క సుమన్ గారు సమాధానం చెప్పగానే కథం కేసు. గింత పిరికి వల్ల గారి హరీష్ రావు గారి స్థాయే కాదు, మాట్లాడకపోయినా మాట్లాడి ఆ జీవన్ రెడ్డి గారు, ఈ మైనంపల్లి హనుమంతరావు గారు అంటే ఎక్కడ వెనుకబడిపోతుర్రో, ఏమైనా ఎమ్మెల్సీలు కావాలనో, ఏమైనా నామినేటెడ్ పదవులు కావాలనో, ఏమైనా మంత్రి పదవులు కావాలనో దానికోసం వార్తల్లో ఉండాలి, రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉండాలనే ఇవాళ ఈ స్టంటులు చేస్తున్నారు. మేము మైనంపల్లి హనుమంతరావుకు వార్నింగ్ ఇస్తున్నాం. నీకు దమ్ముంటే ఒక్కొనివి తిరుగు, ఒక్కొనివి పో. ఎవరి మీద దాడి చేస్తావో, ఎవరి మీద మాట్లాడతావో, ఎవరి మీద సవాళ్ళు ఇస్తుంటావో ఒక్కొని మీద పో. కిరాయి గుండాలో ఎందుకు తెలుసా? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నీ భాష అస్సలు మాట్లాడరు, నీకు స్పందించరు. నువ్వు పొరుగు దండాలు వేసినా, తల కిందికి వేసి కాళ్ళు పైనకి వేసుకున్నా కూడా నిన్ను వాల్యూ ఇయ్యరు వాళ్ళు, నీ మీద స్పందించరు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? మీడియా టైం వేస్ట్, అందరి టైం వేస్ట్. నువ్వు నిజంగా ఏమన్నా కావాలి, నీకు ఏమైనా పదవులు కావాలంటే పో, రేవంత్ రెడ్డి కాలు మొక్కుతావో, సోనియా గాంధీ గారు కాలు మొక్కుతావో, రాహుల్ గాంధీ గారు కాలు మొక్కుతావో అట్లా తెచ్చుకో పదవులు. ఉట్టిగానే అరిసి, ఉట్టిగానే బూతులు మాట్లాడి మళ్ళా తర్వాత మేమేమన్నా మాట్లాడితే రిటర్న్ లో మేమేమన్నా. జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులను అరెస్టు చేసిన ఓయూ పోలీసులు. అబ్దుల్ సమద్, సాహేరా భార్యాభర్తలు తన కొడుకుతో కలిసి బైక్ దొంగతనాలకు పాల్పడుతూ బైక్లను జల్సా చేస్తున్నారు. ఈస్ట్ జోన్ ఏసీపీ జగన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆధారంగా అబ్దుల్ సమద్, రాము, రాజేష్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 11 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అబ్దుల్ సమద్ భార్య సాహేరా కోసం ఒక క్రైమ్ టీం కూడా వెతుకుతుందని, ఆమెను కూడా అరెస్ట్ చేస్తామని అన్నారు. We want justice!
ఆలోచన విధానం మారాలి. సో మనతోటి మార్పు అనేది మొదలవుతుంది. తర్వాత ముఖ్యంగా అమ్మాయిలతోటి. సో అందుకనే పిల్లల్ని బాయ్స్ గర్ల్స్ ఫ్రెండ్షిప్ చేయొద్దు అని చెప్తారు. అది తప్పు. ఫ్రెండ్షిప్ చేయాలి. వాళ్ళకి లిమిటేషన్స్ చెప్పాలి. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మాయి అయినా, సిస్టర్ అయినా, మదర్ అయినా, తోటి ఎంప్లాయీస్ ఎవరైనా కూడా. సో అది మనం చిన్నప్పటి ఈ వాల్యూస్ వాళ్ళకి నేర్పాలి. చిన్నప్పుడు ఈ వాల్యూస్ లేకుండా మంచి ఏంటి చెడు ఏంటో చెప్పకుండా వాళ్ళను పెంచి వాళ్ళని అసలు పట్టించుకోకుండా చేస్తే వాళ్ళంతా ఆల్కహాల్, డ్రగ్స్ అన్నిటికీ అలవాటు పడి ఒక్కొక్కరు ఎంత బ్రూటల్గా, ఎంత రాక్షసత్వంగా బిహేవ్ చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం ఈరోజు ఈ సమాజంలో. సో ఇవన్నీ మారాలి అంటే ఫస్ట్ మార్పడేది మనతోనే మొదలు కావాలి. దీంతోపాటు గవర్నమెంట్ కూడా చాలా కఠినమైన శిక్షలు అమలు చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి. సో ఈరోజు మేము ఓజోన్ హాస్పిటల్ తరఫున సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా అండ్ లెటర్స్ రాస్తున్నాము. సో మేము మా అప్పీల్ వాళ్ళకి చేస్తున్నాము. సో ఇలాంటిది ఇంకొకసారి జరిగితే చాలా భయంకరంగా ఉంటుందనే విషయం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో ఈ శిక్షల ద్వారా వాళ్ళకి వీళ్ళంత తొందరగా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేసి ఇంకొకరు ఎవరైనా చేయాలంటే కూడా భయపడేటట్టుగా శిక్షించాలని మేమందరం కోరుకుంటున్నాం. భయం వేసేది ఏంటంటే కుక్కలైనా వెంటబడతాయని భయం వేసేది. ఇలాంటిది వర్క్ ప్లేస్లో మేము చాలా సేఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళం. అలాంటిది ఇది అవ్వడం అనేది అసలు అది ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇంత హాట్ లైఫ్కి అంటూ వాల్యూ ఏం లేదు. అక్కడ ఎవరో దేశాల్లో అవుతుందని అందరూ కమెంట్ చేస్తారు. కానీ ఇంత హార్ట్ నుంచి ఇట్లా డాక్టర్ కాదు, ఒక మనిషి, ఫీమేల్ కాదు, ఒక మనిషికి ఇట్లా అవ్వడం అనేది అది అసలు. మైనంపల్లి ఒక జోకర్ కిరాయి గుండాలతో రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ అందరి మీద దాడి చేస్తున్నారు. నేను నోరు జారి ఒక మాట అన్నాను. దానికి ముందుకొచ్చి మా అక్క చెల్లెమ్మలను క్షమించమని అడిగాను. మరి ఇదే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆడబిడ్డలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చేస్తాడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్? నేను యథాలాపంగా నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను దానికి ఆల్రెడీ మా సోదరీమణులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను. కాబట్టి నేను ముందుకు వచ్చి ఆ మాట చెప్పినాను. నేను మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, మీరు మాట్లాడిన పనికిమాల మాట సవితక్క గురించి కానీ, సునీతక్క గురించి కానీ, కోవ లక్ష్మక్క గురించి కానీ మీకు ఆ ఇంగితం కానీ సంస్కారం కానీ ఉందా? నేను నిన్న యథాలాపంగా నోరు జారాను, మాట్లాడాను. ఎస్, ఐ అగ్రీ అన్నాను. హుందాగా మా చెల్లెల్ని, మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడాను దానికి క్షమాపణ అడిగాను. నీకు ఆ సంస్కారం ఉందా? ఉంటే చెప్పు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులారా, వివరాలు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టుకు సంబంధించి సాగునీటి పారుదల శాఖలో జరుగుతున్న అంశాలను వారు వివరించడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్గా, ఇందిరాసాగర్గా ఏ విధంగా మారింది, రాజీవ్ సాగర్ మళ్ళీ ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద సీతారామ సాగర్గా ఏ విధంగా మారిందో, అంచనాలు ఏ విధంగా పెరిగినాయో వారు వివరిస్తే, మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిచ్చినా ఇంకా మా ఖమ్మం జిల్లాకు కావాల్సిందే, నీళ్లతో పాటు నిధులు కూడా వరదలై పారాలి అని వారు కూడా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఒక రకంగా నాకు చాలా సంతోషం, రెండవ రకంగా ఒత్తిడి. ఎందుకు అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాకే ఇన్ని నిధులు ఇస్తే
మిగతా 9 జిల్లాల నుంచి వచ్చే ఒత్తిడి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రాంతము ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత వెనుకబడిన జిల్లా వలసల జిల్లా నా సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడికేసి ప్రజలు ఈ రోజుకు వలసలు పోవడానికి గత ప్రభుత్వమే కారణమైంది. ఏ ఒత్తిడి ఎట్లున్నా ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా తప్పకుండా ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి ముందుకు వచ్చింది. పెద్దలు కూనంనేని సాంబశివరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి రావాల్సిన నీళ్ళ గురించి, అదేవిధంగా ఆదినారాయణ ఆయన నియోజకవర్గం ఇల్లందు ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టుల గురించి, శ్రీనివాస్ రెడ్డి గారు వరంగల్ ఇన్ఛార్జ్ కాబట్టి దోర్నకల్కు కూడా తీసుకెళ్లాల్సిన నీళ్ళ గురించి, అదేవిధంగా మున్నేరు వాగు నుంచి తీసుకురావాల్సిన నీళ్ళ అంశాలు వీటన్నిటిని ప్రస్తావించడం జరిగింది. సరే, మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మమ్మల్ని విశ్వసించిన వాళ్ళు మమ్మల్ని అడగడం ఒక రకమైతే 10 సంవత్సరాల అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ప్రాజెక్టుల మీద 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు హరీష్ రావు గారిని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు నీళ్లు కావాలని అడగలే. నేను అమెరికా నుంచి నిన్న దిగినెంబడే మన వాళ్ళు చెప్తున్నారు, రేగా కాంతారావు గారు ధర్నాలు చేస్తుండ్రు, ఇల్లందు హరిప్రియ నాయక్ గారు దీక్ష చేస్తా అంటున్నారు నీళ్లు కావాలని. ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, హరీష్ రావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, చంద్రశేఖరరావు గారు మరొక 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నా ఈ ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి అని అడగలేదు. ఎందుకు అంటే చంద్రశేఖరరావు ఆయన అల్లుడు బోగస్ మాటలు చెప్తారు, అంచనాలు పెంచుతారు, నిధులు మెక్కుతారు తప్ప శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు దోపిడీకి పాల్పడతారన్న ఆలోచనతోటి ఈ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎప్పుడు అడగలే. ఎందుకంటే వాళ్ళని అడిగినా చెయ్యరు. వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్న నీళ్లు కాదు నిధుల మీదనే. పెద్దలు చెప్పినట్టు చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని చెప్పినట్టుగా దొంగ గుడిలోకి వచ్చినా దేవుడిని మొక్కుతున్నట్టున్నా బయట కొత్త కొత్త చెప్పులు ఎవరెవరు ఉన్నాయో అవి ఎప్పుడెత్తుకుపోవాలని ఆలోచన చేస్తుంటాడట. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్నా ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడవచ్చు, 1000 కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన బోలే. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం, సమీక్ష చేసినాం. ఆ రోజు అసలు ఈ ప్రాజెక్టులు ఏంది, పరిస్థితి ఏంది, ఎక్కడ ఉన్నది, ఏ మేరకు పనులు జరిగినాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల మీద మేము ఆ రోజు చర్చించడం జరిగింది. ఆ రోజు మొట్టమొదట తుమ్మల నాగేశ్వరరావు గారి అంశాన్ని ప్రస్తావిస్తే బట్టి విక్రమార్క గారు ఇంకా లోతుగా విశ్లేషించి తక్కువ ఖర్చుతో ఎంబడే 6 నెలలు తిరిగే లోపల 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఖమ్మం జిల్లా ఎప్పుడు కృష్ణానది జలాల మీద నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీదనే ఆధారపడుతున్నాము. ఆల్రెడీ కృష్ణానది మీద ప్రాజెక్టులు, అదేవిధంగా ఆయకట్టు సమస్యలు, నీళ్ల సమస్యలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రుణమాఫీ మోసంపై రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ దమ్మున్న సవాల్. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్లాపు, తొండి చేయడంలో తోపు, బూతులు తిట్టడంలో టాప్ హరీష్ రావు. మమతా బెనర్జీ బాధితురాలికి న్యాయం చేయకపోగా నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.